2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. చాలామంది వచ్చేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో రేపు అక్టోబర్ 1st లాంచ్ అయ్యేటువంటి ప్రోగ్రామ్, దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ నేను కూడా పర్సనల్గా చాలా రోజుల తర్వాత ఈ బ్యాచ్ అయితే అటెండ్ అవుదామని అనుకుంటున్నాను. వెల్కమ్ సార్, వెల్కమ్. ఎందుకు అని అంటే అన్ని రోజులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు నేర్చుకుని ఇంకా మార్కెట్లో దూసుకు వెళ్ళేది ఇంకొక చాలా సీరియస్గా నేర్చుకుంటున్నానండి. చాలా పుస్తకాలు, ట్రైనింగ్స్, అసలు బ్యాక్ టు బ్యాక్ మామూలుగా కాదు. మీరు నా క్యాబిన్లో కూడా చూస్తే ఈ రోజే 22,000 రూపీస్ బుక్స్ ఆర్డర్ పెట్టాను. అంటే మొన్న పెట్టాను, అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది కదా, ఫాస్ట్గా వచ్చేసింది. 22,000 బుక్స్ ఒకేసారి లేటెస్ట్ బుక్స్ ఆర్డర్ పెట్టాను, అది కూడా మైండ్ సెట్ మీద. ప్యూర్లీ ఈసారి ప్రోగ్రామ్ మైండ్ సెట్ మీద తీయబోతున్నానండి. సో ఐమ్ ఎక్స్పెక్టింగ్ నేను కూడా జాయిన్ అవుదాం. వెల్కమ్ సార్, మీరు వస్తే. కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చాలా మంది గుర్తుపెట్టుకుంటే వాళ్ళు అనుకున్నది సాధించలేకపోవడం మెయిన్ కారణం ఇది ఏంటంటే నెగిటివ్ థింకింగ్. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పే టెక్నిక్స్తో మీరు ఈ నెగిటివ్ని కాస్త మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు. ఎందుకంటే పాజిటివ్ థింక్, నార్మన్ విన్సెంట్ పీల్ అని ఒక అతను, నార్మన్ విన్సెంట్ పీల్ అని అంటారు జనరల్గా. సో ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అని కొన్ని చాలా పుస్తకాలు రాశారు. పాజిటివ్ థింకింగ్ మీద, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ చెప్పేది ఏంటంటే, ఎవరైతే పాజిటివ్ థింకింగ్ చేస్తారో, డాక్టర్ డేవిడ్ ష్వాజ్ అని అతను పుస్తకం రాశారు. డాక్టర్ డేవిడ్ ష్వాజ్, హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీ రీసెర్చ్ ప్రొఫెసర్స్ అందులో మెన్షన్ చేసింది ఏంటంటే ద పవర్ ఆఫ్ మ్యాజిక్ బిగ్, అంటే ద పవర్ ఆఫ్ థింకింగ్ బిగ్ అని, అంటే గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు అనమాట. ఇవన్నీ ఏం చెప్తుందంటే, ఇవన్నీ ఎవరు సాధించగలరు? కేవలం పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే సాధించగలరు. నెగిటివ్ థింకింగ్ మీకు ఎప్పుడు వస్తుంది అంటే, మీ మీద మీకు సెల్ఫ్ డౌట్ ఉన్నప్పుడు మాత్రం నెగిటివ్ థింకింగ్ వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. సో అందుకే ఈరోజు నేను చెప్పబోయే వీడియోలో ఏంటంటే, ద నెగిటివ్ థింకింగ్ తగ్గాలంటే ఏం చేయాలి? చాలామందికి తెలియకుండానే నెగిటివ్ ఆలోచన వచ్చేస్తుంటుంది. అది మనం అనుకుంటాం, అరే ఇది పాజిటివ్ అనుకుంటాం కానీ అది నెగిటివ్. నాకు చిన్నప్పుడు ఎలా పడతాలు మాట్లాడేసాను, ఇప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. నేను చాలా కాన్షియస్గా మాట్లాడుతున్నాను. ఎందుకనంటే ఏది మాట్లాడతామో తెలియకుండా కొంచెం ఎమోషనల్గా అది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్స్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను, జాగ్రత్తగానండి. అసలు ప్రపంచంలో మనకు అతిపెద్ద శత్రువు ఎవరంటే, మన కాంపిటీటర్ అనుకుంటాం, లేదా ఇంకెవరు అనుకుంటాం. కాదు, మీ నెగిటివ్ థింకింగే మీకు అతిపెద్ద శత్రువు. సో మళ్ళీ చెప్తాను, మీ పాజిటివ్ థింకింగే మీకు అతిపెద్ద మిత్రుడు. సో మళ్ళీ చెప్తున్నానండి, మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీ ఫ్రెండ్ ఎవరు, హూ ఇస్ యువర్ ఫ్రెండ్ అంటే టైప్ చేయండి. మై పాజిటివ్ థింకింగ్ ఈజ్ మై ఫ్రెండ్. గుర్తుపెట్టుకోండి. సో మీ నెగిటివ్ థింకింగే మీకు చాలా, ఎందుకంటే నేను చాలా ఈవెన్ ఆలోచించండి ఐశ్వర్యవంతుల కండి, నేను ఈ మధ్య పుస్తకాలు బాగా చదివి అంటే ఏ పేజ్ నెంబర్లో ఏదుందో కూడా చెప్పగలిగే స్థాయికి వచ్చాను నేను. మీరు ఏ పేజ్ నెంబర్ చెప్పండి, మ్యాజిక్, సీక్రెట్, హీరో, రాండా, ఏ పుస్తకాలు చెప్పినా పేజ్ నెంబర్లో ఇది ఉంది అని చెప్పేస్తాను నేను. అంత ఈ రోజు నుంచే నేను గొప్ప కార్యక్రమం స్టార్ట్ చేశానండి. నా లైఫ్లో నేను ఓడిపోవడానికి మెయిన్ కారణం అంటే, ఒకప్పుడు, ఇప్పుడు కాదు, రేపు చేద్దాం అని ఒక జబ్బుని అంటే బాగా రేపు చేద్దాం, లేదా ఈ ఫ్రైడే మంచిది, లేదా ఈ మంచిది అని అనుకునేవాడిని అనమాట. కానీ ఇంకోటి మిడిల్ ఎండ్లో చాలామంది స్టార్ట్ చేయరు, చాలా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అని చాలామంది అనుకుంటారు. నాకు ఒకప్పుడు అలా ఉండేది. కానీ ఈరోజు నేను అంటే నోట్బుక్ స్క్రిప్టింగ్ స్టార్ట్ చేయడం రాశాను. మార్నింగ్ ఎర్లీగా వచ్చి ఆఫీస్కి ఏం చేశానంటే, పుస్తకాలు చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం నోట్ చేసుకోవాలి, లేకపోతే మర్చిపోతాం. సో ఈరోజు నేను కొత్తగా పాయింట్ నోట్ చేసుకుంది ఏంటంటే, సీక్రెట్ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు ఒక కొటేషన్ వచ్చిందనమాట. అంటే చిన్న ఆనందం ద్వారా పెద్ద ఆనందాన్ని ఎలా పొందొచ్చు అనే సీక్రెట్ తెలుసుకున్నాను. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను ఓన్గా రాసుకున్నాను. పెద్ద సొరచేపను పట్టాలంటే చిన్న ఎర వేయాలండి. చిన్న ఎర వేస్తే పెద్ద సొరచేప ఎలా వస్తుందో, సో మీలో ఒక చిన్న ఎర ఉంటుంది, అదేంటంటే పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ అనే దాన్ని యూనివర్స్కి చూపిస్తే మీకు ఆటోమేటిక్గా పెద్ద పెద్ద స్వర చేపలు వస్తాయి. సో మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్లో అతిపెద్ద శత్రువు ఎవరో కాదు, గుర్తుపెట్టుకోండి, మీ నెగిటివ్ థింకింగ్. దాన్ని ఆపడానికి నేను కొన్ని టెక్నిక్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి, నెంబర్ 1 స్టెప్, జాగ్రత్తగా రాసుకోండి. నెగిటివ్ థింకింగ్ ఆపాలంటే ఒక ప్రశాంతంగా కూర్చుని డైలీ టాప్ మోస్ట్ అటామిక్ హ్యాబిట్స్ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే, డైలీ ఒక 10 మినిట్స్, ఎక్కువసేపు వద్దండి, కేవలం 10 నిమిషాలు రోజులు, మీ ఇష్టం, మార్నింగ్ కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, నైట్ కావచ్చు. దాన్ని వర్రీ టైం అంటారట. వర్రీ టైం అంటే మీరేం చేయాలి, ఏదో నెగిటివ్ థింకింగ్ వచ్చింది, చలో రోజుకు 10 నిమిషాలు పెట్టుకోండి. మీ పర్టికులర్గా కంపల్సరీగా ఆ టైం పెట్టుకోవాలి. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే, మీకున్న నెగిటివ్ ఆలోచనలన్నీ ఆ పేపర్ మీద రాసేయాలండి. మీకు ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చింది, టెన్షన్ అవుతున్నారు, చలో నా వర్రీ టైం ఉంది కదా, అందులో రాసేద్దాంలే అని మీరు అనుకోవాలన్నమాట. అలా రాసేస్తే ఇక్కడ మైండ్ ఫ్రీ అయిపోతుంది. అందుకే చెప్పాను, సంఘర్షణ ఉండే వాళ్ళ మైండ్ ఆకర్షణ చేయలేదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి, మీరు నెగిటివ్ థింగ్ అనుకోండి, ప్రశాంతంగా ఉండలేరు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు అంతా కూడా కాగితంలో కానీ ఫోన్లో కానీ ఒక టైం పెట్టుకొని, ఎస్పెషల్లీ ఏ టైం పెట్టుకుంటే బెస్ట్ అంటే, మధ్యాహ్నం లంచ్ చేయగానే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఎందుకంటే మధ్యాహ్నం టైం మైండ్
కొంచెం కామ్గా ఉంటుంది, నిద్ర వస్తుంటుంది, డ్రౌజీగా ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఏం చేయాలంటే భోజనం అయిపోగానే జాగ్రత్త, డాక్టర్ కూడా చాలా తెలివైన, భోజనం అయిపోగానే మెడిసిన్ వేసుకోమంటారు. జనరల్గా మెడిసిన్ మధ్యాహ్నం వేసుకోమంటే డాక్టర్ గారు 2కి వేసుకోమంటారా, 3కి వేసుకోమంటారా, 4కి వేసుకోమంటారు అడుగుతారు. కాబట్టి డాక్టర్ గారు కూడా తెలివిగా ఏం చేస్తారు, భోజనం అయిపోగానే వేసుకోండి అని అంటారు అనమాట. భోజనం అయిపోగానే పెన్ను పేపర్ తీసుకుని అసలు నా మైండ్లో ఉన్న ఏంటి నెగిటివ్ థింకింగ్ ఏంటి అని మీరు పేపర్ మీద రాయండి, ఫస్ట్ పాయింట్. దాని తర్వాత స్టెప్ నెంబర్ 2, మీకు మీరు ఛాలెంజ్ చేసుకోండి. సో ఛాలెంజ్ చిరంజీవి గారు ఛాలెంజ్ అని ఎలాగైతే అంటారో మీతో మీరు ఛాలెంజ్ చేసుకోండి. అక్కడ ఆ మిర్రర్ పెన్ రాయండి, రెడ్ కలర్ స్కెచ్ పెన్తో 30 days అని రాయండి. 30 days కింద కామెంట్ బాక్స్ ఒక టైప్ చేయండి. 30 daysలో మీతో మీరు ఛాలెంజ్ చేసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఛాలెంజ్ చేయాల్సింది ఎవరితోనే కాదు, మీతో మీరు ఛాలెంజ్ చేసుకోండి. మీతో మీరు అద్దంలోకి వెళ్ళి మీ పేరు చెప్పుకోండి, షేక్ అన్వర్, అలా నాకు నేను చెప్పుకుంటాను, షేక్ అన్వర్ చూడు 30 రోజుల్లో నీ నెగిటివ్ థింకింగ్ మొత్తం స్మాష్ చేస్తా అని మీరు అనుకోండి. మీతో, ఎందుకంటే ఇక్కడ ఛాలెంజ్ చేస్తుంది మీతో కాదు, మీ శత్రువుతో, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఆలోచన, అది అంత ఈజీ కాదు. అది అన్వర్ గారు చెప్తుంటుంటే గ్రేట్ టెక్నిక్. మనల్ని మనం అద్దంలో ఎప్పుడైతే చూసుకుని ఛాలెంజ్ చేసేటప్పుడు మన మైనస్లు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా మనల్ని సప్రెస్ చేయాలని రెడీగా ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఛాలెంజ్ చేయడం స్టార్ట్ చేస్తామో మనలో ఆ పాజిటివ్ కాదు, ధైర్యం బిల్డ్ అవుతుంది. చాలా పెద్ద టెక్నిక్ అది, అలానే అంత ఈజీ కూడా కాదు. ఎందుకనంటే మనతో మనం మాట్లాడుకోవడానికి ఏకాంతం సరిపోతుంది, కానీ మనతో మనం ఛాలెంజ్ చేసుకోవడానికి మాత్రం ధైర్యం కావాలి. దానికి ఆ ధైర్యం బయటికి రావాలి అని అంటే మాత్రం టెక్నిక్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా. బట్ ఇట్స్ అ గ్రేట్ టెక్నిక్, ప్రూవెన్ టెక్నిక్, సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఇది, సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఇది. అప్పుడప్పుడు అంటే నేను కూడా కొన్నిసార్లు అది ఆ పాజిటివ్ బిలీఫ్ ఉంటే తప్ప నేను ట్రై చేయను, అసలు కొన్నిసార్లు డేర్ కూడా చేయను ఇది చేసేటప్పుడు. మ్యారిసెప్ పీరియడ్ ఒక ఆవిడ ఉంది సార్, మ్యారిసెప్ వరల్డ్లో చాలా పాపులర్ కోచ్ అనమాట. ఆవిడ మిర్రర్ వర్క్ అని ఒక సెపరేట్గా బుక్కే రాసింది. ఆవిడ మిర్రర్ వర్క్ అని సెపరేట్గా. ఆ పుస్తకం నేను చదివినప్పుడు మిర్రర్తో మాట్లాడుకుంటే ఇంత అద్భుతాలు జరుగుతాయా, మీరు అన్నట్టు ధైర్యం చాలా కావాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు అద్దంలో చూసి చెప్పండి, రాత్రి అలారం పెట్టింది నేను, ఆపింది నువ్వు, గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ అంటే నైట్ మీరు అలారం పెడతారు, మీలో ఉన్న హీరో మార్నింగ్ అలారం ఆపేది మీలో ఉన్న శత్రువు ఆపేస్తారండి, విలన్. సో జీవితంలో ప్రతి సినిమాలో హీరో విలన్ సెపరేట్గా ఉంటారు, కానీ మన జీవితంలో మనమే హీరో, మనమే విలన్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆలోచనతో సవాలు చేయండి, మళ్ళీ చెప్తాను. అండ్ ఇక్కడ నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు ఎలా ఉంటాయంటే, మీరు ఎప్పుడు చూడండి, ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే బ్లాక్ అండ్ వైట్ థింకింగ్. అంటే ఒకసారి లైఫ్ చాలా అంటే వైట్లో కనిపిస్తుంది, ఇంకోసారి బ్లాక్లో కనిపిస్తుంది, ఇంకోసారి బ్యూటిఫుల్ కనిపిస్తుంది, ఇంకోసారి టెన్షన్ ఉంటుంది అనమాట. సో నెగిటివ్ థింకింగ్ నేనేమంటానంటే బ్లాక్ అండ్ వైట్ సినిమా అంటాను అనమాట. అంటే ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగోదు. అండ్ ఇంకా మీరు తీసుకుంటే నెగిటివ్ థింకింగ్ వల్ల ఏమవుతుందంటే, జాగ్రత్త ఉండండి, నెగిటివ్ థింకింగ్ అనేది చాప కింద నీరు లాంటిది. ఆందోళన పెరిగిపోతుంది, డిప్రెషన్, స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. దీన్ని సూట్ కేస్ థియరీ అని కూడా నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, జాగ్రత్తగా వినండి. సో ఇంకా మీరు అవకాశాలు కోల్పోతారు. నెగిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా సో ఇది కూడా అలాంటిదే అని చెప్పేసి మీరు అనుకొని ఒక గొప్ప అవకాశాన్ని కూడా కోల్పోతారు. ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా ఉండి. ఒక అతను అంటే తలుపు మీద ఇంట్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఇలా కూర్చుండట, ఊగుతుండట. ఎవరో డోర్ కొట్టారట, ఎవరో అని అనండి, నేను అదృష్ట దేవతని అని అంటే, సరే మళ్ళీ వెళ్ళి తీద్దామని అనుకున్నాడు. సరే వస్తానని చెప్పేసి బద్ధకమైన మనిషి, అందరూ చేస్తానండి, బద్ధకమైన మనిషి అనమాట. సరే ఇంకా లెగుద్దామని చెప్పి మళ్ళీ రెండోసారి డోర్ కొట్టిందట ఆవిడ. రెండోసారి కొట్టేసరికి మళ్ళీ ఎవరో అన్నాడు, నేను బాబు అదృష్ట దేవతని అంటే వెంటనే కాలు మీద కాలు వేసేసుకున్నాడు, లెగలేదనమాట. మళ్ళీ ఇలా చూస్తున్నాడు, ఇలా ఆలోచిస్తున్నాడు. మళ్ళీ ఆవిడ డోర్ కట్టింది, మళ్ళీ ఎవరో అన్నాడు, నేను బాబు అదృష్ట దేవతని అంటే ఇలా మళ్ళీ కాలు మీద కాలు వేసుకుని కాన్ఫిడెంట్గా, నువ్వు అదృష్ట దేవత కాదమ్మా పో అన్నాడట. అయితే ఆవిడ దేంట్రా నేను 3 సార్లు తలుపు కొట్టినా కూడా తలుపు తీయట్లేదు అని చెప్పేసి అదృష్ట దేవత అన్నదట. సరే నేను వెళ్ళిపోతున్నాను బాబు, కానీ నువ్వెందుకు తలుపు తీయలేదు నన్ను చూడకుండా అంటే, నాకు మా ఫ్రెండ్స్ చెప్పారు అదృష్టం ఎప్పుడు తలుపు ఒకసారి తడతారు, నువ్వు 3 సార్లు తట్టావు, కాదు పో. అదృష్టం ఎప్పుడు తలుపు ఒకసారి తడుతుంది, నువ్వు 3 సార్లు తట్టావు, నువ్వు కాదు పో, దురదృష్ట దేవత అన్నాడట. అలా చాలామంది ఏంటంటే ఎప్పుడో జరిగిందని మళ్ళీ జరుగుతుందని మీరు అనుకుంటూ అవకాశాలు వదిలేసుకోకండి. సో ఇంకా మీరు గుర్తుపెట్టుకుంటే 3వ అడుగు మెయిన్ మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్. ఇవి మీరు చేస్తే గుర్తుపెట్టుకోండి, ఇవి నా క్లాసెస్కి వస్తే నేను ఈసారి ఛాంపియన్ మెడిటేషన్ చేయిస్తాను. ఛాంపియన్స్ మెడిటేషన్ ఏ విధంగా చేస్తారు, విరాట్ కోహ్లీ కానీ, హుస్సేన్ బోల్ట్ కానీ, ఇలాంటి గొప్ప గొప్ప సచిన్ టెండూల్కర్ అంటే వాళ్ళు ఛాంపియన్స్ ఏం చేస్తారు, వాళ్ళ లైఫ్ని ఇంకా ఆబ్స్టికల్స్ వచ్చినప్పుడు ఎలా ముందుకు తీసుకెళ్తారు. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ ఒక పవర్ఫుల్ మెడిటేషన్ ఉంది. దీపక్ చోప్రా లాంటి వాళ్ళందరి దగ్గర నేను నేర్చుకున్నాను. వరల్డ్ టాప్ మోస్ట్ అంటే అమెరికన్ టాప్ మోస్ట్ పీపుల్ని, ప్రపంచంలో టాప్ మోస్ట్ పీపుల్ని ట్రైన్ చేశాను. మైండ్ఫుల్నెస్ అని చెప్పేసి హార్ట్ఫుల్నెస్, మైండ్ఫుల్నెస్ ఇలాంటివన్నీ ప్రోగ్రామ్స్ అని చాలా చేశాను. అవి ఈసారి జరగబోయే ప్రోగ్రామ్లో నేను లాంచ్ చేయబోతున్నానండి. రియల్లీ ఫెంటాస్టిక్ అండి, నిజంగా చాలా బాగా డెలివరీ చేశారు.
వెరీ గుడ్ కాంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మంత్లో ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పటిదాకా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఉన్నారు, మిలియనర్ మైండ్ సెట్ క్లాసెస్ ఉన్నారు. అయితే ఈసారి ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్లీ టాపిక్ డిఫరెంట్ మళ్ళీ చెప్తానండి. చాంపియన్ మైండ్ సెట్. ఎలన్ మాస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు, అంబానీ, అదానీ, టాటా ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలాగా మిలియనర్స్ అయ్యారు. మీకు తెలుసా ప్రపంచంలో 80% మిలియనర్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. సో మీరు నిజంగా 80% మిలియనర్స్ మీరు కూడా ఒకళ్ళు అవ్వాలనుకుంటున్నారా? అయితే చాంపియన్ మైండ్ సెట్ అని అలవాటు చేసుకుని చాంపియన్ మైండ్ సెట్ కానీ మీరు నేర్చుకుంటే మళ్ళీ చెప్తున్నానండి, ఇన్నాళ్ళు మనం సచిన్ టెండూల్కర్ ఇలా విరాట్ కోహ్లీ చాలా మంది పేర్లు చెప్పాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటిదాకా మీరు హిస్టరీ చదివారు, ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేయాలనుకుంటే, హిస్టరీలో మీ పేరు కూడా ఉండాలనుకుంటే ఈ చాంపియన్ మైండ్ సెట్కి రండి. మళ్ళీ చెప్తున్నానండి, నేను ఒకటే చెప్తాను, హిస్టరీ చదివింది చాలు, ఇంకా టైం మీ వంతు అయింది. సో ఎస్, మీరు ఇఫ్ యూర్ రెడీ సీరియస్ అబౌట్ టు క్రియేట్ హిస్టరీ, మీరు ఈ చాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ చాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అయితే మళ్ళీ చెప్తున్నాను, మీరు చాంపియన్ సింపుల్గా ఈజీగా ఎలా అవ్వచ్చు. 2 years అవ్వాల్సిన సక్సెస్ 1 year ఎలా అట్రాక్ట్ చేయొచ్చు. డబ్బు, సక్సెస్, మనీ, ప్రాస్పరిటీ, నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్ అండి ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనేది ఈ క్లాసెస్ చెప్పబోతున్నాను. డేట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్, ఈ నెల October 1st. సో October 1st నుంచి నేను స్పెషల్ క్లాసెస్ లాంచ్ చేస్తున్నాను. క్లాసెస్ డైలీ మార్నింగ్ 5 to 7 ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ జూమ్లో. సో మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పటిదాకా మీరు నా దగ్గర చాలా మంది అటెండ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ రండి. ఎందుకనంటే చాంపియన్ మైండ్ సెట్ ఇస్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్ అండి. నేను మొన్న చెన్నై వెళ్ళిన తర్వాత ఆ 3 days మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు అయ్యండి క్లాసెస్. మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు క్లాసెస్ అయ్యాయి. అసలు ఆ 3 days ప్రోగ్రామ్ని నేను ఎక్స్క్లూజివ్గా విత్ టెక్నిక్స్తో నేను కొత్తగా లాంచ్ చేస్తున్నాను అనమాట. సో క్లాసెస్ October 1st మార్నింగ్ 5 to 7 ఆన్లైన్లో. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేర్చేసుకోవచ్చండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక October 1st క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే, అంటే వీడియో చూసిన వెంటనే ఎన్రోల్ చేసుకోండి. చాలా కొత్తగా ఉంటుంది చాంపియన్స్ మైండ్ సెట్ అనేది. ఎందుకు అని అంటే వాళ్ళ ఆహార అలవాట్ల దగ్గర నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా అలా ట్యూన్ అయ్యి ఉంది, స్పేస్ వరకు కూడా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఏ విధంగా వెళ్ళగలిగారు అనేటువంటి దానికి కూడా కొన్ని టెక్నిక్స్ త్రూనే తెలుస్తూ ఉంటాయి. సో అవేంటి, ఏ విధంగా ఉంటాయి అనేది చాలా బుక్స్ చదివిన తర్వాత వాటిని అన్నింటినీ ఒక చోట పెట్టి ఆ క్లాస్ని కండక్ట్ చేయబోతున్నారు అన్వర్ గారు. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో. థ్యాంక్ యూ.